లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసాధారణమైన ఒక ఊహాజనిత పరిణామం రాష్ట్రం అంతా ప్రకంపనలు సృష్టిస్తుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుండి అత్యవసరంగా ఫోన్ కాల్ అందుకున్నారనే ప్రచారం ఇప్పుడు గుప్పుమంది. ఆ కాల్కు రాష్ట్ర రాజకీయాలను తలకిందులు చేసే ఒక సంచలన విషయాన్ని మోడీ పెమ్మసానికి వెల్లడించారని ఆ వార్త. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించిందే ఉంటుందని రాజకీయ వర్గాల్లో బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ టీడీపీకి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ యువకుడైన కేబినెట్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇట్లాంటి కీలక సమయంలో ప్రధాని నుండి నేరుగా కాల్ రావడం, అది కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ అరెస్టుకు సంబంధించిన పుకార్లు రావడంతో ఏపీ రాజకీయాల్లో అప్పటికప్పుడు వందల ఊహా చిత్రాలు తెరపైకి వచ్చాయి. ప్రధాని మోడీ పెమ్మసానితో సుమారు 10 నిమిషాల పాటు మాట్లాడారని, రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, ముఖ్యంగా జగన్ కేసుల విచారణ పురోగతి గురించి చర్చించారని అనుకుంటున్నారు. అయితే ఈ కాల్లో మోడీ చెప్పిన అతి కీలకమైన విషయం ఏమిటంటే, కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ లేదా ఈడీ జగన్పై పెండింగ్లో ఉన్న కేసుల్లో నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అత్యంత రహస్య సమాచారం కావచ్చని బలమైన చర్చ జరుగుతుంది. అరెస్ట్ అనే పదం రాజకీయాల్లో ఒక శక్తివంతమైన ఆయుధం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే జరగబోతుందని, జగన్ తర్వాత త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని పెమ్మసాని ద్వారా ఈ వార్త లీక్ అయ్యిందనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా అట్టడుగుతుంది. ఈ ఊహాజనిత వార్త నిజమైతే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీకి తీవ్రమైన షాక్ తగలడం ఖాయం. ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన, అయోమయం నెలకొని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చెలరేగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అధికార కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఈ విషయంలో మౌనంగా ఉన్న వారి అంతర్గత సమావేశాల్లో ఈ అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ జగన్ అరెస్ట్ అయితే అది రాష్ట్ర రాజకీయాలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తుంది. రాజకీయ స్థిరత్వం, ప్రతిపక్షాల పాత్ర, అధికార పక్ష వ్యూహాల్ని అన్ని సమూలంగా మార్చే అవకాశం ఉంది. జగన్ అరెస్టు వార్త కేవలం ఒక ఊహాగానం అయినా అది రాష్ట్రంలోని ప్రతిపక్షంపై పడే మానసిక ఒత్తిడి మాత్రం నిజం. పెమ్మసాని నోట వెంట వచ్చిన ఈ వార్త అది నిజమైనా కాకపోయినా ఏపీ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయనేది రాష్ట్ర ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రాజకీయ రణరంగంలో ఈ అరెస్టు వార్త నిజంగానే భూకంపం సృష్టిస్తుందా? కాలమే దీన్ని సమాధానం చెప్పాలి.